వెల్కమ్ బ్యాక్. సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపం కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ గవర్నర్ను కూడా నిందితుడిగా చేర్చింది. ఈ కుంభకోణంతో గవర్నర్కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. గవర్నర్ కార్యాలయ అధికారులకు డబ్బులు అందాయని విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నర్ కుమారునికి ఈ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు రాగా ఆయన ఉత్తరప్రదేశ్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ పాత్రను తేల్చాలంటూ డిమాండ్లు వెల్లువెత్తగా తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లో బయటపడిన వ్యాపం స్కామ్ దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది. వందల కోట్లు చేతులు మారడంతో పాటు కేసు నిందితులు సాక్షులు వరుసగా చనిపోవడం ఆందోళన రేకెత్తించింది. దీంతో ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. విషయం సుప్రీంకోర్టుకు చేరడంతో కోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది.